దినకరుడు శాంతుడై తోచే దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములన్ రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలన్ ఊడ్చు కాపులు గొంతులెత్తి పదములన్ పాడతొడగుదురు. జనుప చేలకు ముత్యాల సరులు కూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పూల మొహము అల్లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన పుష్య మాసంబు వచ్చే. సంవత్సరం లోపల 12 నెలల లోపల కూడాను 12 రాసుల లోపల సూర్యుడు ప్రవేశిస్తుంటాడు. అందులో ఈ మకర రేఖ పైన ప్రవేశించినటువంటి ఒక సూర్యుడు 6 నెలలు ఉత్తరాయణ రూపంలో ధరించి ఉంటాడు. ఉత్తర మార్గం అనగా ఉత్తమమైన స్థానము, ఉత్తర దిశ అనగా హిమాలయ పర్వతము. భగవంతుని ఈశ్వరుని యొక్క స్థానం హిమాలయము. ఆలయం అనగా హిమాచలము, అచలం లేనటువంటి హిమము. దీనిని పవిత్రమైనటువంటి దినము అన్నారు. ఈనాటి ఉత్తరాయణంలో ప్రవేశించినటువంటి సూర్యుడు సమయం నందే నేను నా ప్రాణమును వదలాలని భీష్మాచార్యుడు ప్రతిజ్ఞ పట్టాడు. ఇంత పవిత్రమైనటువంటి దినము లోపల భగవంతునిలో ప్రవేశించిన భావముని మనం పెంచుకోవాలి. మన యొక్క హృదయమునంతా కూడా భగవత్ భావముగా మనం మార్చుకోవాలి. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది ప్రతిదీ ఆ భగవంతుడు నిర్ణయమే అనుకున్నప్పుడే మానవుడికి ఎన్నడూ దుఃఖం ఉండదు. అలాగ కాని పక్షంలో ఎప్పుడూ సుఖంగా ఉల్లాసంగా ఉండలేడు. ఉదయ్ కుమార్ మధ్యతరహా ఫ్యామిలీ వ్యక్తి. అతను పగలు రాత్రి కష్టపడి రూపాయి కూడబెట్టుకుని ఒక ఇల్లు నిర్మించుకుంటాడు. ఆ ఇల్లు నిర్మాణంలో అతనుకు కొన్ని ఏళ్లు పట్టేస్తాయి. చివరికి ఎన్నో ఏళ్లుగా కూడబెట్టుకున్న రూపాయితో ఆ ఇల్లు కట్టుకుంటాడు. అతని ఆశయం అంతా ఒకటే, చిన్నప్పటి నుంచి నేను ఎలాగో కష్టపడ్డాను గాని నా ఫ్యామిలీ పిల్లలు ఇబ్బంది పడకుండా సొంత ఇల్లులో ఉండాలని అనుకొని ఎంతో శ్రమపడి ఆ డాబా ఇంటికి కావలసినన్ని సమకూర్చుకుని చివరకు ఆ ఇంటిని నిర్మించుకుంటాడు. ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యాక పంతులు గారిని కలిసి గృహప్రవేశానికి ముహూర్తం చూపించుకొని గృహప్రవేశానికి అన్నీ సిద్ధం చేసుకుంటాడు. కానీ గృహప్రవేశానికి ముందు రోజు ఆ స్థలంలో చుట్టుపక్కల పెద్ద భూకంపం వచ్చి అతని ఇల్లు కూడా కూలిపోతుంది. ఊళ్ళో వాళ్ళందరూ చాలా దుఃఖిస్తారు. అయ్యో, ఎంతో కష్టపడి ఇల్లు కట్టించుకున్నాడు, కానీ అతనుకు దక్కకుండా అయిపోయింది. దేవుడు అతనుకు చాలా అన్యాయం చేశాడని చెప్పి అందరూ అనుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటున్నారు. అదే సమయంలో అతను అక్కడకు చేరుకుంటాడు. వాళ్ళందరికీ తమ సంచిలో నుంచి మిఠాయి తీసి పంచబోతాడు. ఈ విధంగా అతను మిఠాయి పంచడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అక్కడున్న ఒక పెద్దాయన ఏమంటారంటే, నీకు మతిపోయిందా ఏంటి? ఎన్నో ఏళ్ల శ్రమపడి పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లు కట్టుకున్నావు. మరి ఈ విధంగా జరిగినందుకు నీకు ఎటువంటి బాధ లేదా? మిఠాయి పంచుతున్నావు. అప్పుడు ఉదయ్ ఏమంటాడంటే, అవును బాబాయ్, మీరు అడిగింది అక్షరాలా నిజమే. మీరు ఇక్కడ జరిగిన దాంట్లో ఒక కోణంలోనే ఆలోచిస్తున్నారు. రెండో కోణంలో ఆలోచిస్తే నన్ను ఈ ప్రశ్న మీరు వేయరు. ఒకవైపు నాకు విచారం ఉన్నా రెండో వైపు హర్షిస్తున్నాను. మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. అది ఏ విధంగా అంటే, పంతులు గారు చెప్పిన ముహూర్తం ప్రకారంగా నేను 2 రోజులు పోయాక గృహప్రవేశం చేసుకోవాలా. ఒకవేళ నేను గృహప్రవేశం చేసిన తర్వాత ఈ ఇల్లు ఇలా కూలిపోయి ఉంటే ఏమి జరిగేదో ఒక్కసారి ఆలోచించండి అంటాడు. నేను గృహప్రవేశం చేసుకున్న తర్వాత ఒకవేళ ఈ విధంగా జరుగుంటే నా పరివారం అంతా కూడా చనిపోయి ఉందరు. చనిపోయే వాళ్ళని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము కదా. ఇక ఇల్లు అంటారా, బ్రతికుంటే ఎప్పుడైనా కష్టపడి మరలా కట్టించుకోవచ్చు. ఇతని మాటలకు ఆ పెద్దాయన ఎంతో ప్రభావితమై ఏమంటారంటే, శబాష్ ఉదయ్, ఎంతో గూఢమైన మాటను సరళంగా నాకు అర్థమయ్యేలా చెప్పావు. ఆ పైవాడు భగవంతుడు మనకు ఏది చేసినా మన మంచికే చేస్తాడని, ఖచ్చితంగా మన మంచికే చేస్తాడని అర్థమైంది. అందుకే మన ఆలోచనకి విపరీతంగా జరిగినప్పటికీ కూడా మన సహనాన్ని, ధైర్యాన్ని కోల్పోకుండా భగవంతుడికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు చెప్పగలగాలి. ఎందుకనగా భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు. ఎటువంటి సంఘటన చోటు చేసుకున్నా ధైర్యవంతులు ఎప్పుడూ కూడా అన్ని కోణాల్లోనే ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. మరియు భగవంతుడి మీద ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని కూడా మరింత దృఢపరుచుకొని సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఎప్పుడైతే మనము పాజిటివ్ థింకింగ్తో ముందుకు సాగుతామో
అప్పుడే భగవంతుడు కూడా మనం కోల్పోయినవన్నీ కూడా తిరిగి మరలా మనకు అందించడానికి ముందుకొస్తాడు. అందుకే ఏది జరిగినా జరిగిన దానికి నిరాశ పడిపోకుండా సరికొత్త ఆలోచనలతో ముందుకు నడుచుకుపోవాలి. ఒకప్పుడు ఏదైతే మనకు అందుబాటులో లేదని అనిపించిందో అది తిరిగి మనకు అందేలాగా భగవంతుడు మనకు అందిస్తాడు. ఈ కథ ఎంత చిన్నదో కానీ దీని సారాంశం ఎంత పెద్దదంటే మన ఆలోచన ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఉండకూడదు, ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి. కనుకనే మనము ఈ దుర్భావముల చేత మనస్సు పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి. ఇది నెగిటివ్ గా ఉండకూడదు, ఎప్పుడు చూసినా కానీ పాజిటివ్ కావాలి. ఈ నెగిటివ్ మైండ్ ఎంతకాలం ఉండినప్పటికీ వాడు ఎట్టి ఘనకార్యం చేసినప్పటికీ అది విజయాన్ని సాధించలేదు. పాజిటివ్ మైండ్ కావాలి. ఎప్పుడు నీవు ఆనందాన్ని అనుభవించేటువంటి యొక్క మైండ్ గా తెచ్చుకోవాలి. ఈ ఆనందాన్ని అందరికీ కూడా పంచాలి. పాజిటివ్గా ఆలోచించే వారు ఎప్పుడూ ముందడిగే వేస్తారు, ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఈ కథలో ఉదయ్ ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినను అతని ఆలోచనలో పాజిటివ్ థింకింగ్ ఉండడం వల్ల అతనుకు జరిగిన దానికి కృంగిపోకుండా మరలా తిరిగి సంపాదించుకోగలను అనే దృఢ సంకల్పం అతనిలో ఉండడం వల్ల కష్టపడి సంపాదించిందంతా మట్టిలో కలిసిపోయినా దుఃఖించలేదు. ఆనందంగా వచ్చి అందరికీ మిఠాయి పంచగలిగాడు. పాజిటివ్ థింకింగ్లో ఉన్న శక్తి అదే. ఒక పాజిటివ్ థింకర్ ఎప్పుడూ కూడా జరిగిపోయిన దానికోసం ఆలోచిస్తూ విచారంలో పడిపోకుండా జరగబోయేదేటో ఆలోచిస్తాడు. ఉత్సాహంగా ముందడుగు వేస్తూ గమ్యాన్ని చేరుకుంటాడు. అదేవిధంగా ఈ కథలో ఉదయ్కి జరిగినట్లే మనందరికీ కూడా ఎన్నో విషయాలలో మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు. అంత మాత్రాన భగవంతుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకే ఎందుకు ఇలా జరిగిందనే మాట మన నోటంట రాకూడదు. ఎందుకంటే ఈ కథలో లాగే ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. కానీ అలాగ జరిగింది కదా అని భగవంతుడి పైన విశ్వాసం మరింత దృఢమవ్వాలి తప్ప తగ్గకూడదు. అది నిజమైన భక్తి. అందుకే మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని అన్నారు. ప్రేమ స్వరూపులారా, మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు. ఎలాంటి సమయం నందైనా కూడాను, ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను సర్వదా సర్వకార్యేషు సర్వత్రా హరిచింతనం. దైవాన్ని మాత్రం మరవకండి, దైవాన్ని మాత్రం విడువకండి. ప్రపంచంలో ఉన్న సంపూర్ణ మానవ జాతి పైన ఎల్లప్పుడూ భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎవరిని కూడా బాధ పెట్టుకోకుండా, హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్, ఎవరిని కూడా బాధ పెట్టకుండా హెల్ప్ చేస్తూ పోండి. ఎంతోమంది ఇప్పుడు విదేశీయులందరూ కూడాను ఈ బోధనలంతా విని ఎంతో బాగుపడుతున్నారు. ఇంతేకాదు, ఈనాడు మీకు చెప్తున్నాను, ఇంకా 18 సంవత్సరం లోపలే ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబంగా మారిపోతుంది. అందరూ హిందువులు హిందువులు హిందువు 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 భారతీయులు అందరూ కూడా హిందువులే. హిందూ అనేటువంటి శబ్దము ఒక ప్రతి దేశం నుంచి కూడా మీరు వింటారు లోపలిని. ఆ దాన్ని మీరు వినిపించేటట్టుగా మీరు నడుచుకోవాలి. జై సాయిరామ్.